ఏమని నే పాడను నీ కరుణ రాగాలను, నీ రుణమే తీరునా నా సర్వమర్పించిన. దేవునికి మహిమ కలుగునుగా. ఏమిచ్చినా ఆయన రుణం మనం తీర్చుకోలేము. ఎందుకంటే గత అక్టోబర్ నెల, నవంబర్ నెల మనం చూస్తే భయంకరమైనటువంటి వార్తలు మనం విన్నాం. బస్సు యాక్సిడెంటే కానీ ఆ నెక్స్ట్ డే 2-3 దినాల తర్వాత మరలా ప్రయాణం చేస్తున్న బస్సులో కంకర్ లోడ్తో వెళ్తున్న లారీ అలాగ పడిపోతే చిన్న చిన్న పసిపిల్లలు, ఒక ఫ్యామిలీ ఒక కుటుంబంలో 3 ఆడపిల్లలు, ఇలాంటి వార్తలు మనం ఎన్నో విన్నాం. కానీ దేవుడు గడిచిన సంవత్సరం అంతా కూడా ఆయన సజీవుల రెక్కల చాటును మనల్ని కాచి కాపాడి భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చింది. మనం భక్తిపరులమని కాదు, మనం ఆస్తిపరులమని కాదు, పేరున్న వాళ్ళమని అంతకంటే కాదు, కానీ దేవుని యొక్క మహాకృప. గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం. ఇటు ధన్యత చాలామందికి లేదు. దేవుని సన్నిధిలో ఉన్న ఆనందాన్ని అనుభవించే కృప చాలా తక్కువ మందికి ఉంది. చాలామందిని చూస్తున్నాం, వారి పనుల్లో బిజీ. కానీ మనకైతే దేవుడి సన్నిధిలో గడిపే గొప్ప కృప దేవుడిచ్చాడు. దేవుని సన్నిధిలో కృతజ్ఞత కలిగి ఉందాం.